హలో ఎవ్రీవన్. మన తెలుగు ఇంట్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అమితంగా ఇష్టపడేది చేపల పులుసు. ఆ చేపల పులుసుని మన ఆంధ్ర ప్లస్ తెలంగాణ స్టైల్లో మీరు ఎప్పుడైనా చూసారా? చూడలే కదా. ఈరోజు మన ఇంటికి మా స్పెషల్ మా అత్తయ్య వచ్చారు. ఇక్కడనే పుట్టి పెరిగినా కూడా కొన్ని సంవత్సరాల నుంచి కెనడాలో ఉన్నా కూడా మనకి ఇది ఒక్కొక్క ఐటమ్ ఎలా చేయాలో అని చెప్పి చూపిస్తున్నారు. కెనడా కమ్ యుఎస్ఏ. ఎస్. సో అత్తమా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్. సో మీరు ఇన్ని సంవత్సరాలు మీరు యుఎస్లో అండ్ కెనడాలో ఉన్నా కూడా ఇలా ప్రతి ఒక్కటి ఎలా చేస్తున్నారో ఒకసారి మాకు చెప్పాలి మీరు. అథెంటిక్ ఫిష్ కర్రీ. ఇది ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇది మీరు ఇప్పుడు దీనికి మసాలా శనగపప్పు, కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు. వావ్. సో దీంట్లో మెజర్మెంట్స్ చెప్పండి. దీంతో ఒకటి శనగపప్పు, ఒకటి కందిపప్పు, సగం 3 ధనియాలు, సగం జీలకర్ర, 1/4 మెంతులు. అదేంటి 1/4 అంటే పావు కప్పు. సో ఇవన్నీ సపరేట్ గా అది ఫ్రై చేసుకొని రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నారు. చల్లారిన తర్వాత మళ్ళీ పౌడర్. సో ఆల్రెడీ ఇక్కడ మనకి ఇవన్నీ కూడా పప్పులని కూడా మంచిగా ప్రాపర్గా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ధనియాలు రోస్ట్ అవుతున్నాయి. సో స్పెషలిస్ట్కి పక్కన జూనియర్ కూడా హెల్ప్ చేస్తున్నారు. సప్నా, నేర్చుకుంటున్నావు నువ్వు? డిఫరెన్స్ ఏమైనా అనిపిస్తుంది దానికి ఇక్కడ? ఓ, మరి నువ్వు అప్పుడప్పుడు చేపల పులుసు చేస్తావు కదా? ఇప్పుడు జీలకర్ర కూడా మంచిగా రోస్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఒకటి మాత్రం నేను ప్రాపర్గా నోటీస్ చేశాను ఇక్కడ, ఆ కన్సిస్టెన్సీ రావడం కోసం అని చెప్పి ఆ ఫ్లేమ్ని కూడా సిమ్ చేస్తూ తర్వాత పెంచుతూ దీన్ని కంటిన్యూస్గా దీన్ని కదుపుతూ ఉన్నారు. సో దట్ అక్కడ మాడిపోకుండా దీనికోసం అని చెప్పి. సో ఐ థింక్ ఇదే స్పెషల్ అనుకుంటా. సో ఈ రోస్ట్ చేయడంలోనే ఆహా, నాకైతే మాత్రం గుమ్మగుమ్మలు అయితే స్టార్ట్ అయింది అని అనిపిస్తుంది. ఇప్పుడు లాస్ట్లో మెంతులు కూడా ప్రాపర్గా దీన్ని రోస్ట్ చేస్తున్నారు. మరి చూసారా, స్టవ్ని కూడా సిమ్ చేస్తూ హై చేస్తూ ఆ కన్సిస్టెన్సీ రావడం కోసం, ప్రాపర్గా ఫ్రై కావడం కోసం ఇలా. చేపల పులుసు కావాల్సిన మరి ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనకి టమాటోస్, జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు అండ్ చాప్డ్ ఆనియన్స్. ఇవన్నీ కూడా కట్ చేసి ప్రాపర్గా పక్కన పెట్టుకున్నాం. చింతపండు పులుసు అన్నీ కూడా లెక్క అండ్ ప్రాపర్ మెజర్మెంట్. మనం ఇందాక ఆయిల్ పోసుకున్నాం కదా, ఆయిల్ కూడా ఈ గంట జస్ట్ 1.5 hours మాత్రమే. ఇది చింతపండు పులుసు కూడా ప్రాపర్ ఒక మెజర్మెంట్ లెక్క, ఎవ్రీథింగ్ ప్రాపర్ మెజర్మెంట్ తోటే మా అత్తమ్మ చేస్తున్నారు ఇక్కడ. పర్ఫెక్షన్కి మారుపేరు కాబట్టి ప్రతిదీ మీరు చూడొచ్చు. నెయిల్స్ కూడా ఎంత బాగా నీట్గా నెయిల్ పాలిష్ చేసుకున్నారో. ఎస్, ఇది పర్ఫెక్షన్. ఇప్పుడు నూనె కూడా బాగా మంచిగా వేడిగా అయిపోయింది. ఇది ఒక పెద్ద సైజు 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. దీంట్లో చింతపండు పులుసులో ఐ థింక్ ఇది యూనిక్. ఇది మనము జనరలీ దీంట్లో వేస్తాము ఆయిల్లో, బట్ ఎస్ మా అత్తయ్య స్పెషల్ అది. చింతపండు పులుసుకు జింజర్ గార్లిక్ పేస్ట్. దీని తర్వాత టమాటోస్ కూడా దాంట్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ చింతపండు పులుసులో. ప్రాపర్గా కడిగిన తర్వాత కరివేపాకు కూడా మనకి చింతపండు పులుసు. చింతపండు పులుసులో ఇందాక అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదెన్ని స్పూన్స్ అవుతావా? 2 టేబుల్ స్పూన్.
పసుపు, హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ పసుపు. పసుపు క్వాంటిటీని బట్టి. ఓకే. ఇప్పుడు సాల్ట్, సాల్ట్. ఇది మనం 1 kg ఫిష్ తీసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి సాల్ట్ ఎంత పట్టొచ్చు? 2 టేబుల్ స్పూన్ పట్టు పులుసు కదా. ఓకే. పులుసుకి 2 quarter అలా. నెక్స్ట్ పౌడర్. పౌడర్, ఎస్, ఇది స్పెషల్ పౌడర్. ఇది ఇది మెయిన్. ఒక టీ వావ్. స్పూన్. చెప్పేసి చెప్తున్నారు. ఫోకస్. ఒకటి, 1 రెండు, మూడు టీ స్పూన్ పౌడర్. 3 టీ స్పూన్స్. మనం ఇందాక స్పెషల్గా మనము వేయించి పెట్టుకొని ప్రాపర్గా పొడి చేసుకున్న పౌడర్ ఉంది కదా. శనగపప్పు, కందిపప్పు. మళ్ళీ ఒకసారి చెప్పండి, దాంట్లో ఏమేమనే? అది కప్పు ఇవ్వు, ఆ కప్పు. దీంట్లో ఒకటి శనగపప్పు, ఓకే. ఒకటి కందిపప్పు, నెంబర్ 2, 3 ధనియాలు 3. మెజర్మెంట్ ఇట్లా ఫ్లాట్గా. ఓకే. నెక్స్ట్ హాఫ్ కప్పు జీలకర్ర, 4 ఐటమ్. పావు కప్పు మెంతులు. 5 ఐటమ్స్. సో కంప్లీట్గా సపరేట్ సపరేట్ రోస్ట్గా నిదానంగా చేసుకోవాలి, మాడకుండా. ఇది అండి యాక్చువల్లీ స్పెషల్. ఇది ఏ ఐటమ్ ఆ ఐటమ్ డిఫరెంట్గా మాడకుండా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత దీంట్లో 3 స్పూన్స్ వేసాను. అన్నీ వేసి ఇందులో కలిపేసి కరివేపాకు కూడా వేసేయాలి, కొత్తిమీర కూడా వేసేయాలి. మీరు చూస్తుంటే ఎలా ఉందో తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఆల్రెడీ మంచి అదిరిపోయే స్మెల్ మాత్రం మాకైతే వస్తుంది ఇక్కడ. అండ్ ఆనియన్స్ కూడా మంచిగా రెడ్ అవుతుంది. వాటర్ అని చెప్పి కొద్ది వాటర్ యాడ్ చేస్తూ దాన్ని ప్రాపర్ కలుపుతున్నారు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మెజర్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా పడ్డాయి లేదా అట్లా అని చెప్పి ఒక చుక్క టేస్ట్ చూడాలి కదా. సో ఆ టేస్ట్ ఇప్పుడు చూడాలి. ఒకవేళ ఏది తక్కువ కూడా యాడ్ చేసుకోవాలి మన టేస్ట్ని బట్టి. పచ్చడి కూడా మీరే మాస్టర్ ఎప్పుడైనా. పర్ఫెక్ట్. సో మాస్టర్ సర్టిఫికేట్ ఇచ్చేసారు, పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పేసి. ఎస్, నేను కూడా టేస్ట్ చేస్తున్నాను. కొద్దిగా ఒక 2 చికెన్ వేసాను. వావ్. సో నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి నా ఎక్స్ప్రెషన్స్ మీరు చూడలేరు, బట్ నేను ఈ సౌండ్ వచ్చింది కదండి, అది నా ఎక్స్ప్రెషన్ మీరు అర్థం చేసుకో. ఈ ఉల్లిపాయలు చూస్తుంటే నాకైతే హలీం గుర్తొస్తుందండి. హలీం పైన మంచిగా రోస్ట్ చేసిన ఆనియన్స్ వేస్తాం కదా, ఆ మాదిరిగా రోస్ట్ అయింది. ఎస్, ఇప్పుడు మనం ఇందాక ఇంగ్రీడియంట్స్ అంతా కూడా స్లోగా దాంట్లోకి పోసేసారు. ఆహా, మిక్చర్ చాలా బాగా కనపడుతుంది నాకైతే. బేస్ ఇది బాయిలింగ్ ఎంతసేపు అవుతుంది? 15 minutes. ఓకే, ఒక 15 minutes ఇది మంచిగా ఒక పొంగు వచ్చేంత వరకు దీన్ని మరగనివ్వద్దాం. మూత పెట్టేసి ఐల్ జాయిన్ యూ సోన్. కొన్ని కొత్తిమీర కూడా దీంట్లో వేసేసాము. అండ్ అథవా ఇది ఫిష్ కాకుండా ఇంకా ఏ చేయొచ్చు? ఎగ్స్ బాయిల్ చేసి వేసుకోవచ్చు. వావ్. సో చేపలు తినని వాళ్ళు దీంట్లో ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దీంట్లో ఎగ్ వేస్తే ఎగ్ పుల్స్ కూడా అయిపోతుంది. సో వీ హ్యావ్ అన్ ఆల్టర్నేట్ ఫర్ దిస్. బాయిల్ చేసి కొంచెం ఇట్లా ఘాటు పెట్టేసి ఎగ్స్ వేసుకోవచ్చు. లాస్ట్లో బాయిల్డ్ ఎగ్స్ వేసేస్తే సరిపోతుంది. ఓకే. ఆల్మోస్ట్ మనకు ఒక జార్ నిండా పౌడర్ అయితే మనం ఇక్కడ స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంత పౌడర్ అయితే వేస్ట్ అంటారా లేకపోతే ఇంకా దీని స్టోరేజ్ అది. ఓ, దాంతో ఇంకా స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకుని అది దేని చేసుకోవచ్చు? బెండకాయ పులుసు, కంద పులుసు, వంకాయ పులుసు, వంకాయ టమాటా పులుసు, ముక్కల సాంబారు అన్నిట్లో వేసుకోవచ్చు అనమాట. దింపే ముందు ఒక స్పూన్ వేసేసి ఒక బాయిల్ కాగానే తీసేది. వావ్, పర్ఫెక్ట్. సో దీని లాభాలు, దీని యూసేజ్ అన్ని ఉన్నాయి అనమాట. ఫెంటాస్టిక్. సో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. చికెన్ ఫ్రై కూడా దీంట్లో లాస్ట్ దింపే ముందు మ్యారినేషన్ లోనే వేసేయాలి. మ్యారినేషన్ లో. ఓకే. ఇది 1 kg ఫిష్ కదా, 1 kg ఫిష్ పులుసు రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు లాస్ట్లో వేసి ఒక 5 నిమిషాలు బాయిల్ అయినాక మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయాలి.
ఓకే, సో ఇది 1 ఇది kg అయితే ఫిష్. ఒకటి ఏంటంటే ఇవాళ చేస్తే రేపు మార్నింగ్ రేపు తినాలి, అప్పుడు సూపర్ ఇదైతే అనమాట అది టేస్ట్. ఇప్పుడు మనకి ఇప్పుడు 6 PM ఈవినింగ్ అవుతుంది కదా, మళ్ళీ రేపు ఎప్పుడు రెడీ అవుతుంది అయితే? మంచిగా ఇది టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. సో రేపు మధ్యాహ్నం లంచ్ టైంకి. లంచ్ టైంకి 2 days అయినా పులుసు పాడు కాదు. సూపర్. అట్లా సో మన చేపల పులుసు రెడీ అవుతుంది. ఇక్కడ మంచిగా క్లీన్గా కట్ చేసిన చేప మనం పెట్టుకున్నాం. ఇక్కడ ముక్క కూడా మనకి ప్రాపర్ స్క్వేర్ షేప్లో బాగా కట్ చేసి తీసుకొని వచ్చారు. ఫెంటాస్టిక్. ద మెయిన్ పోర్షన్ చేపల పులుసు ఫైనల్. మనం ప్రాపర్గా కడిగి పెట్టుకున్న చేపల్ని అన్నీ కూడా మనం ఈ పులుసులో వేస్తున్నాం. అది వేసే స్టైల్ చూసారా, అది పర్ఫెక్ట్ మాస్టర్. ఇలానే మనమైతే ఏం చేస్తామో ఒకటేసారి దాంట్లో వేసేస్తాం కదా, ఇది ఒకటి చక్కగా నీట్గా ఏ కార్నర్లో ఏది వేయాలో అది స్పేసింగ్ తగ్గట్టుగా దాంట్లో వేస్తున్నారు. చూడండి, నాకు రేపు మధ్యాహ్నం ఎప్పుడు అవుతుందో అనిపిస్తుంది. అయితే స్పూన్ పెట్టి కలపకూడదు. ఓ ఇంకోటండి, స్పూన్ పెట్టి కలిపొద్దంట. సూపర్. సో అలా దానికి దీనికి డిఫరెన్స్ ఏముంటుంది అత్తమ్మ? ముక్కలు చెదిరిపోతాయి అంట స్పూన్ పెట్టి కలిపితే. ఆహా, అదండి. ఎస్, పర్ఫెక్ట్. అట్లా ఇట్లా చేసి మూత పెట్టి 5 minutes. సో ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ 5 minutes లో మనకి ఇది కంప్లీట్. ఒక్క బాయిల్ కాగానే ఫ్యాంటాస్టిక్. ఇది మనకి అత్తమ్మ మనకి ఒక 5 minutes లో రెడీ అవుతుంది అన్నారు కదా, ఇది మీరు ఎలా నేర్చుకున్నారు? ఇది దీనికి స్పెషల్. ఇది చెన్నైలో మా రిలేషన్స్ ఉన్నారు. ఇది యాక్చువల్గా చెన్నై మోడల్ పులుసు ఇది. ఓ, సో చెన్నై చేపల పులుసు. చెన్నై చేపల పులుసు. ఫెంటాస్టిక్. సో చెన్నై చేపల పులుసు ఈ రోజు మనము తెలంగాణ హైదరాబాద్లో ఇక్కడ మనం చేస్తున్నాం. ఇక్కడ ఎగ్ ఫ్రై బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేస్తాం కదా, అవును, దాంట్లో కూడా చేసుకోవచ్చు. సూపర్. అంటే అది ఆప్షన్, మన ఇష్టం. పులుసులకైతే కంపల్సరీ సాంబారు పులుసులు ఇంకో వేస్తాం కదా మంచిగా. ఓకే, అది ట్రెడిషనల్ కదా అది. అది ట్రెడిషనల్. ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్ ఇది. ఎస్, మళ్ళీ చూసారు కదా, స్పూన్ పెట్టకుండా అలా తిప్పుతూ చేస్తున్నారు. ఇందాక చెప్పారు కదా, స్పూన్ పెడితే అదంతా కూడా చెదిరిపోతాయి, ముక్కలు పీసెస్ అన్నీ కూడా ఊడిపోతాయి అని చెప్పేసి, అందుకోసం అని చెప్పి అలా చేస్తున్నారు. జస్ట్ ఇక 1 minute క్లోజ్ చేస్తాం. ఇంకో 1 minute క్లోజ్. ఎస్, ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయిన అయితే స్టవ్ అయితే బంద్ చేశారు. సో ఇప్పుడు ఇంకొక ½ an hour మనం ఏంటి ఏమంటారు ఓపెనింగ్ చేద్దాం దాన్ని. లంచ్ డిన్నర్కి రెడీ. కాకపోతే బెస్ట్ మాత్రం ఇది దేంతో తింటే మన వైట్ రైస్, రొట్టె, చపాతి, జొన్న రొట్టె. ఓ జొన్న రొట్టె, ఇడ్లీ, దోశ, చపాతి, జొన్న రొట్టె. అయితే చేపల పులుసు ఓన్లీ అన్నంతోటే కాకుండా జొన్న రొట్టెతో చాలా బాగుంటది. అయితే సో ఇడ్లీ పైన కూడా, ఇడ్లీ, దోశ ఇవన్నీ తోటి కూడా మంచి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది. వావ్, ఫెంటాస్టిక్. సో ఇవాళ నేను మాత్రం వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి మనము టేస్ట్ చేసేటప్పుడు మళ్ళీ ఇంకొకసారి మనము మన ఎక్స్ప్రెషన్స్ చూపిస్తాను మీకు. ఇది మాత్రం అసలు ఇల్లంతా మాత్రం చాలా బాగా స్మెల్ అయితే వస్తుంది ఇక్కడ. వీఆర్ జస్ట్ వెయిటింగ్. సో స్టే ట్యూన్. అయితే ఒక తినేటప్పుడు మాత్రం మా అత్తమ్మకి మాత్రం బిగ్ థ్యాంక్ యూ అయితే చెప్తాను. ఇప్పుడు ఒక థ్యాంక్ యూ చెప్పేస్తాను. థ్యాంక్ యూ అత్తమ్మ, ఇంత ఏమంటారు ఓపిక చేసుకొని ఇంత హ్యాపీగా చేస్తున్నారు చూడండి. ఇట్స్ ఫెంటాస్టిక్ అండ్ వండర్ఫుల్ అని చెప్పొచ్చు. వంట ఎప్పుడు హ్యాపీగా చేయాలి, నవ్వుతూ మాట్లాడుతూ చేస్తే ఆ రుచి అంతా వంటలో వస్తుంది. అబ్బా, ఇది అండి, ఇది అందరు కూడా గుర్తు పెట్టుకోవాల్సింది. హ్యాపీగా చేస్తే, ఎంత హ్యాపీగా చేస్తే అంత వంట కూడా అంత హ్యాపీగా వస్తుంది.